వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ రోజు మా అమ్మ చేత క్యారెట్ రైస్ చూపిస్తాను, రండి. క్యారెట్ రైస్ తయారు చేసే విధానం చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకోవాలి. బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. 1 గంట వరకు రైస్ని బాగా నాననివ్వాలండి. సన్నగా తురుముకున్న క్యారెట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. క్యారెట్ రైస్కి సరిపడా డాల్డా ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. అలాగే ముందుగా చిదుముకున్న ఒక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలను బాగా వేగనివ్వాలండి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా సన్నగా తురుముకున్న క్యారెట్ను వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. ఇలా క్యారెట్ బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. బాస్మతి రైస్కి క్యారెట్ తురుము బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 2.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మూత తీసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.